భారీ వర్షానికి ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ పై అంతస్తు స్లాబ్ కూలిపోయింది. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనం సృష్టించింది. సాయంత్రం 6 గంటల సమయంలో కలెక్టర్ ఛాంబర్ పక్కనే ఉన్న స్లాబ్ వరండా గోడలు ఒక్కసారిగా కుప్పకూలాయి. భారీ శబ్దం రావడంతో అధికారులందరూ భయంతో బయటకు పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కలెక్టరేట్ పై అంతస్తు కూలిన ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం కారణంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ట్రెజరీ కార్యాలయం సంబంధించిన స్లాబు కూలిపోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ సంఘటన జరిగింది. మనం ఇక్కడ విజువల్స్ చూడొచ్చు. ట్రెజరీకి సంబంధించిన కార్యాలయం సంబంధించిన స్లాబ్ పూర్తిగా కుప్పకూలడం జరిగింది. ఒక్కసారిగా ఒక పెద్ద శబ్దం రావడంతో సిబ్బంది కూడా పరుగులు పెట్టారు. అయితే ఈ సంఘటన జరుగుతున్న సమయంలో ఈ ట్రెజరీ కార్యాలయంలో 6 గంటల సమయంలో సిబ్బంది టైం అయిపోయి వెళ్ళిపోయిన కారణంగా చాలా మంది కూడా సిబ్బందికి ప్రాణాపాయం తప్పిందని చెప్పవచ్చు. ఒకసారిగా పెద్ద శబ్దం రావడంతో ఒకసారిగా కలెక్టర్ కార్యాలయం ఉన్న సిబ్బంది పూర్తిగా భయభ్రాంతులకు గురై పరుగు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇదే సమయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని హాల్లో సమీక్షా సమావేశం హాల్లో మీటింగ్ హాల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా కలెక్టర్తో పాటు అధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఇక్కడ ఈ సంఘటన జరగడం పెద్ద సెన్సేషన్ గా చెప్పవచ్చు. అయితే ఇక్కడ కొంతమంది సిబ్బంది ప్రత్యక్ష సాక్షులు మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి సార్, ఏం జరిగింది సార్? మేము బ్లడ్ కంట్రోల్ రూమ్లో విధులు నిర్వర్తిస్తుండగా భారీ శబ్దం వచ్చింది. ఒకేసారి శబ్దం వచ్చేసరికి ఏదో మామూలుగా వస్తుందిలే, ఏదో బెంచేస్తూ ఉండో ఏదో అనుకున్నాం. బయటకు వచ్చి చూసేసరికి ప్రత్యక్షంగా చూసినాం సార్, మొత్తం వాల్స్ ఒక్కొక్కటి ఇట్లా కూలిపోతూ మొత్తం కొలాప్స్ అయిపోయింది. కొన్ని క్షణాలలో కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ కావడంతోనే కొంతమంది విన్న వాళ్ళంతా కొంతమంది పరుగులు తీసుకుంటూ బయటకు వెళ్ళిపోయారు. కొంతమంది వేరే శబ్దం అనుకొని అక్కడే ఆగిపోయారు. వాళ్ళ వరకు విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారు. మళ్ళీ అందరికీ ఒకసారి చెప్పడంతో అందరూ బయటికి రావాల్సి వచ్చింది. చాలా పెద్ద ప్రమాదం నుండి అందరం బయటపడ్డాము. చాలా ఓల్డ్ స్ట్రక్చర్ కదా, దాదాపు 50 ఏళ్ళ పైగా అవుతుంది. గతంలో రిపేర్ చేయడం జరిగింది కదా, అప్పుడేం రిపేర్ చేయలేదు. అది మాకు మేము 3 నెలలుగా ఇక్కడ డిజాస్టర్లో ఫ్లడ్ కంట్రోల్ రూమ్లో వర్క్ చేస్తున్నాము, స్పెషల్ డ్యూటీ. ఇక మిగతా విషయాలు మాకు తెలియదు సార్. మీరు చెప్పండి సార్, ఏం జరిగింది, ఎట్లాంటి ఈ సిచ్యువేషన్ మీరు ఎట్లా ప్రత్యక్షంగా చూశారని చెప్తున్నారు కదా, అసలు ఏం జరిగింది? సార్ మేము ఫస్ట్ ఫ్లోర్ రూమ్, అది డిజాస్టర్ మేనేజ్మెంట్ రూము మాకు అటు కార్నర్లో ఉంటుంది సార్. అయితే మేము అటు టాయిలెట్స్ సైడు డిటిఓ ట్రెజరీస్ వాళ్ళ స్టోర్ రూమ్స్ వాళ్ళు ఉన్నాయి. అక్కడ సెంట్రీ సైడ్ పూర్తి కూలిపోయింది సార్. అంత సౌండ్ వచ్చే వరకు అంటే మేము భయంతో పరుగెత్తాం సార్. అందరూ ప్రాణభయంతో అసలు కొద్దిసేపు 5 నిమిషాలు ఏం మాట్లాడలేకపోయినాం సార్. తాము ఈ బిల్డింగ్ సంబంధించిన స్లాబ్ కూలిపోవడం ప్రత్యక్షంగా చూసామని ఒకసారిగా పెద్ద శబ్దం రావడంతో తాము విధులు నిర్వర్తిస్తూ బయటకు చూసేవరకే ఇక్కడ స్లాబ్ కూడిపోయిన పరిస్థితి కనిపించిందని, ఒకసారిగా భయభ్రాంతులకు గురయ్యామని చాలామంది కూడా పరుగులు పెట్టారని. అయితే ఈ ట్రెజరీ కార్యాలయం సాయంత్రం టైంలో 6 గంటల తర్వాత ఈ సంఘటన జరగడంతో ట్రెజరీ కార్యాలయంలో పనిచేసేవారు సిబ్బంది సైతం కూడా వెళ్ళిపోవడం జరిగిందని, అక్కడే ఉన్న సెంట్రీకి సంబంధించిన విధులు నిర్వహించేవారు కూడా వెళ్ళిపోవడం కారణంగా పెద్ద ప్రాణాపాయం తప్పిందని ఇక్కడ ఉన్న సిబ్బంది చెప్పడం జరుగుతుంది. మొత్తానికి జిల్లా కలెక్టర్ కార్యాలయం సంబంధించిన స్లాబ్ కూలిపోవడం మాత్రము జిల్లా వ్యాప్తంగా కూడా సంచలన వార్తగా మారింది. అయితే ఈ స్లాబ్ కూలిన సమయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం మీటింగ్ హాల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అలాగే జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే ఈ సంఘటన జరగడంతో చాలా మంది సిబ్బంది కూడా భయభ్రాంతికి గురైన పరిస్థితి జిల్లా కలెక్టర్ కార్యాలయం నెలకొంది. వీడియో నుంచి పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుంచి.